నీచ రాజకీయాలు చేసే అలవాటు బీజేపీకి లేదు. మరి నీచ రాజకీయాలు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు? పాప ఈటల రాజేందర్ అంటే మాకు మంచి గౌరవం ఉండే. ఒక పక్కన రెడ్డి సామాజిక వర్గాన్ని మీదేసుకుంటాడు, మరో పక్కన బీసీ సామాజిక వర్గాన్ని మీదేసుకుంటాడు. బీసీ సామాజిక వర్గంలో మాకు అత్యంత మంచి వ్యక్తిగా, ఒక మంచి లీడర్గా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు, అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు అనేకమైన విషయాలు తెలుసుకున్నాయి. ఎప్పుడైతే బీజేపీలోకి పోయిండో ఈటల రాజేందర్ అన్న ఆయన ఉన్నటువంటి సిద్ధాంతమైన ఆలోచన కూడా చేంజ్ అయిపోయింది. నీచ రాజకీయాలు వేసే అలవాటు బీజేపీకి లేదు. 10 ఏళ్లలో కేసీఆర్ ముంచితే 10 నెలల్లో రేవంత్ ముంచాడు. ఓకే, ఆయన 10 ఏళ్ళలో ముంచితే ఆయన 10 నెలల్లో ముంచాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈడీ ఫిర్యాదు చేయొచ్చు కదా, విచారణ చేయించవచ్చు కదా, జైల్లో పెట్టవచ్చు కదా. ఇవన్నీ ఎవరైతే తప్పులు చేసి అవన్నీ చేయొచ్చు కదా. మీ ప్రభుత్వం ఉంది కదా. సామాన్యుడు ఆర్టీఏస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాడు కొట్లాడతారు. మరి మీరు ఒక ప్రభుత్వంలో క్రియాశీలకమైన పోతులు ఉన్నారు. ఇలా ఆయన 10 సంవత్సరాలు ముంచుతాను, 10 నెలలు ఈయన ముంచుతుంటారు. మరి ముంచింది మరి జనానికి చెప్పొచ్చు కదా, శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు అయిపోతున్నారు చూడండి. ఇక 10 ఏళ్ళలో కేసీఆర్ ముంచితే 10 నెలల్లో రేవంత్ ముంచాడు. బీఆర్ఎస్ విలీనంపై తనకు తెలియదు, కవిత మాటలను నమ్మడానికి సిద్ధంగా లేవు, కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా మీడియాతో ఈటల రాజేందర్ వెల్లడి. ఆయన సంచలన వ్యాఖ్యలేషన్. మరి ఏమైతే చూడాలి. ఇక ప్రజల్లోకి విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సేకరణ. ధాన్యం సేకరణలో భద్రాద్రి ఖమ్మం రికార్డు. ఎప్పుడు లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు. అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడ ఉన్నటువంటి రివ్యూ మిటిగేషన్. పాపం బట్టి విక్రమార్క ఒంటరి వాడై పోరాటం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి. తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించి ఏ అయితే దళిత బిడ్డలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రం రావడానికి దళిత బిడ్డలందరూ సహకారం చేసేళ్ళు. ఇవాళ ఉన్నటువంటి 4 కోట్ల మంది అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించింది బట్టి విక్రమార్క గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, రేవంత్ రెడ్డి ఇలా సీఎం కావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. ఇలా బట్టి విక్రమార్క ఒంటరి వాడై ఇలా ఉన్నటువంటి అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నప్పటికీ తన నమ్మిన సిద్ధాంతానికి, తన ఆశయాన్ని బలంగా నమ్ముకొని ఇలా ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఆయన మీద అనేకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఆయన అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకంతో ఇలా ప్రజలకు మేలు చేయాలి, సబ్బండ కులాలకు మేలు చేయాలి, సబ్బండ జాతులకు మేలు చేయాలి, ఓటేసినటువంటి ప్రతి ఒక్క పల్లెకు, ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, కాంగ్రెస్ పార్టీ భరోసాని ఇవ్వాలని చాలా వరకు కష్టపడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారు. ఇవాళ ఈ సందర్భంలోనే ఇలా పార్టీలు ఎడిపోతున్నాయి, వ్యవస్థ ఎడిపోతుందంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిదే విధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే భయంకరమైన పట్టణం ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు చేసేటువంటి అనేకమైనటువంటి విశ్లేషణను కూడా ఎప్పటికప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.